మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. ఈ వీడియో వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను. అదేంటంటే, మొట్టమొదటిసారిగా 2 తెలుగు రాష్ట్రాలకు విజయవాడ దగ్గర మంగళగిరిలో మాందేశ్వర ఆలయం శ్మశానంలో ప్రారంభించడం జరిగింది. గత సంవత్సరం డిసెంబర్ నెల 25వ తారీఖు అమావాస్య రోజున ఆ విగ్రహ ప్రతిష్ఠ జరిగి ఈ నెల అంటే 2025 డిసెంబర్ 19వ తారీఖున ఒక సంవత్సరం పూర్తవుతుంది. ఈ సంవత్సరం పూర్తయిన శుభ సందర్భంగా ఈ నెల 19వ తారీఖున నేను అక్కడికి వచ్చి స్వామివారికి ప్రత్యేకమైన పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఎంతోమంది కూడా అక్కడికి వచ్చి స్వామివారి యొక్క సేవ చేసుకుని తరిస్తున్నారు, వారి యొక్క సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా 19వ తేదీ మంగళగిరికి వచ్చి స్వామివారి యొక్క సేవలో పాల్గొంటారని ఆశిస్తున్నాము. ఆ రోజు నేను పూర్తిగా అక్కడే ఉంటాను. నన్ను వ్యక్తిగతంగా కలవాలనుకున్న వాళ్ళు అక్కడ వచ్చి కలవచ్చు. స్వామివారి సేవలో పాల్గొని ఆ అదృష్టాన్ని మీరు కూడా పొందవచ్చు. కాబట్టి ఈ మంగళగిరిలో శ్మశానంలో, ఆత్మకూరు రోడ్లోని శ్మశానంలో హిందూ శ్మశాన వాటికలో మన ఎంఎస్ఆర్ ఫౌండేషన్ అధినేత శ్రీ సాయి సుధాకర్ నాయుడు గారు ఆ రోజు సుమారు కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆయన ఆ శ్మశానాన్ని బృందావనంగా మార్చారు. అసలు అక్కడికి వెళ్ళిన తర్వాత భయపడుతూ వెళ్ళి శ్మశానంలో అని భయపడుతూ వెళ్ళి అసలు శ్మశానంలో లేదండి, అదొక బృందావనంలాగా ఉంది, చాలా ఆహ్లాదంగా ఉంది, స్వామివారిని అక్కడ మన చేత్తో మనమే అభిషేకం చేసుకుని రావడము అని ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు. అంత సహృద్భావ వాతావరణంలో అక్కడ స్వామివారు వెలిశారు. ఒక సంవత్సరం పూర్తి చేస్తున్న శుభ సందర్భంగా ఎంతో సంతోషిస్తూ ఈ వీడియో నేను విడుదల చేయడం జరుగుతుంది. తెలుసుకున్న ప్రతి ఒక్కరు కూడా రావాలని కోరుకుంటున్నాము. మాందేశ్వర స్వామి భక్తులందరికీ పేరు పేరున స్వాగతం పలుకుతున్నాము. కాబట్టి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ వీళ్ళని ఎక్కువ మందికి షేర్ చేయండి. షేర్ చేసి ఆ రోజు స్వామివారి సేవలో పాల్గొనండి. స్వామివారికి ఏం సమర్పించుకోవచ్చు అని అంటే, మీరు బూడిద గుమ్మడికాయను సమర్పించవచ్చు నైవేద్యంగా, కొబ్బరికాయను సమర్పించవచ్చు. ఆ పైన మీ యొక్క తృప్తి, మీ యొక్క శక్తి. కాబట్టి 19వ తారీఖున ప్రతి ఒక్కరూ వచ్చి స్వామివారి యొక్క కృపకు పాత్రలు అవుతారని ఆశిస్తున్నాము. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మరొకసారి తెలియజేసుకుంటున్నాను. శుభం.